హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి అభయహస్తం ఫామ్ ఏ విధంగా ఫిలప్ చేయాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇది 28 డిసెంబర్ నుంచి వెళ్ళి 6 జనవరి వరకు అయితే ఈ దరఖాస్తులు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులోపల ప్రజెంట్ 6 గ్యారెంటీ కార్డు లోపల 5 గ్యారెంటీల గురించి అయితే ఈ ఫామ్ అయితే ఫిలప్ చేయవలసి ఉంటుంది. ఆ ఫామ్ అనేది ఏ విధంగా ఫిలప్ చేయాలో స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ఇక్కడ స్కిప్ చేయకుండానైతే చూడండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్లో మీరు మొదటిసారి వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఫామ్ ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా అయితే ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం అని. ఇది 28 తారీఖు నుంచి 6వ తారీఖు జనవరి వరకు అయితే ఉంటుంది. ఇందులోపల కుటుంబ వివరాలను అయితే మీరు ఫిలప్ చేయవలసి ఉంటుంది. ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ దరఖాస్తు నంబర్ అయితే ఇది వాళ్ళే వేసుకుంటారు ఆఫీసర్స్. మన యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే నింపవలసి ఉంటుంది. ఫస్ట్ దరఖాస్తుదారు పేరు, ఇంటి యజమాని, ఒకవేళ మగవాళ్ళు ఉంటే మగవారు, లేకుంటే ఆడవారు అయితే ఆడవారు, వాళ్ళ ఫుల్ నేమ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ స్త్రీ అయితే స్త్రీ అని, పురుషుడు అయితే పురుషుడు, లేకుంటే ఇతరులు అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత క్యాస్ట్ ఎస్సీ కానీ ఎస్టీ కానీ, లేదంటే బీసీయా, మైనార్టీయా, లేకుంటే ఇతరులు అనేది ఫిలప్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ పుట్టిన తేదీ, ఎవరైతే యజమాని పేరు ఇక్కడ పైన ఉంచామో వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇందులోపల ఫిలప్ చేయవలసి ఉంటుంది. తర్వాత చూసుకున్నట్టయితే ఆధార్ నంబర్, ఇంటి యజమాని యొక్క ఆధార్ నంబర్ను ఈ బాక్స్ లోపల ఫిలప్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ 6th వచ్చేసి రేషన్ కార్డును ఇక్కడ ఫిలప్ చేయవలసుకోవాలి. నెక్స్ట్ 7వ కాలం లోపల మొబైల్ నెంబర్ను ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వృత్తి, ఇంటి యజమాని ఏం పని చేస్తారు అనే దాన్ని ఇక్కడ ఫిలప్ చేయాలి. నెక్స్ట్ ఈ బాక్స్ లోపల చూసినట్టయితే మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళ యొక్క పూర్తి వివరాలు, వాళ్ళ యొక్క పేరు, అదేవిధంగా దరఖాస్తుతో ఏమి రిలేషన్ ఏంటిది, వాళ్ళు మేలా ఫీమేలా, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నంబరు, ఈ విధంగా మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ నింపవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చిరునామా, మీ ఆధార్ కార్డులో ఉన్నటువంటి ఇంటి నెంబరు, నెక్స్ట్ గ్రామము, వార్డ్ నెంబరు, మండలము, జిల్లా రింపవలసి ఉంటుంది. ఇలా రింపిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ప్రవేశపెడుతున్నటువంటి 6 గ్యారెంటీలలో ఫస్ట్ది మహాలక్ష్మి పథకం అని అయితే ఇస్తున్నారు. ఇందులోపల మీరు ఏది మీకు కావాలనుకుంటున్నారో దాన్ని అయితే ఫిలప్ చేయవలసి ఉంటుంది. ఇందులో మహాలక్ష్మి పథకంలో ఫస్ట్ది వచ్చేసి ప్రతి నెల 2500 ఆర్థిక సహాయం మీరు కావాలనుకుంటే ఇక్కడ టిక్ చేసుకోండి. నెక్స్ట్ రెండవది 500కు గ్యాస్ సిలిండర్. ఒకవేళ మీ దగ్గర మీకు గ్యాస్ సిలిండర్ ఉండి మీకు 500 కావాలనుకుంటే ఇక్కడ టిక్ చేయండి. గ్యాస్ కనెక్షన్ నంబర్ రాయాల్సి ఉంటుంది. మీ గ్యాస్ కనెక్షన్ యొక్క ఏజెన్సీ నంబర్ రాసుకోవాలి. మీరు ఒక సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు వాడతారో ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మన రెండోది వచ్చేసి రైతు భరోసా పథకం. రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000. మీరు రైతు అయినట్టయితే ఇక్కడ టిక్ చేయండి, లేదా కౌలు రైతు అయితే ఇక్కడ టిక్ చేయండి. మీ దగ్గర పట్టాదారు పాస్బుక్ ఉండే ఇక్కడ దాని నంబర్ వేసేయండి. సాగు చేస్తున్న భూమి వివరాలు, సర్వే నంబర్లతో సహా ఇక్కడ వేయవలసి ఉంటుంది. ఇక రెండో దానిలోకి వచ్చింటే వ్యవసాయ కూలీలకు ఏటా 12,000. ఒకవేళ మీరు వ్యవసాయ కూలీ అయినంటే ఇక్కడ టిక్ చేసుకోండి. మీ ఉపాధి హామీ కార్డు ఉంటుంది కదా, దానిపైన ఉన్నటువంటి నంబర్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ మూడోది ఇందిరమ్మ ఇండ్లు పథకం. ఇల్లు లేని అర్హులకు కుటుంబానికి ఒకవేళ మీకు ఇల్లు లేనట్టయితే ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం కావాల్సి ఉండే ఇక్కడ టిక్ చేసుకోండి. నెక్స్ట్ అమరవీరులు మరియు ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం. ఇది వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు కదా, అప్పుడు ప్రచారం చేస్తున్నప్పుడు మీరు అమరవీరుల కుటుంబం అంటే ఇక్కడ టిక్ చేయండి. అతని పేరు, అమరవీరుని పేరు, అమరులైన సంవత్సరము, FIR నంబరు, డెత్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ఉద్యమంలో పాల్గొన్నారా, అవును అంటే ఇక్కడ టిక్ చేయండి, లేదంటే కాదు అంటే ఇక్కడ టిక్ చేయండి. ఒకవేళ అయినచో సంబంధిత FIRను ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఒకవేళ జైలు వెళ్ళినచో వాటి వివరాలు, జైలు పేరు, స్థలము, శిక్ష సంబంధిత వివరాలను ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ గ్యారెంటీ ఏంటంటే గృహజ్యోతి పథకము. కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు. ఫస్ట్ ఏమున్నదంటే మీ నెలసరి గృహ విద్యుత్తు వినియోగం, మీరు ఎంత యూనిట్ వాడుతారు, 100 లోపు వాడతారా, 200 లోపు వాడతారా, లేకుంటే 200 పైన వాడతారా అనేది మీరు మీ వినియోగాన్ని బట్టి ఇక్కడ టిక్స్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య, మీ యొక్క మీటర్ పైన ఉన్నటువంటి నంబర్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ గ్యారెంటీ వచ్చేసి చేయూత పథకము. ఈ చేయూత పథకం కింద నెలకు 4,000 మరియు దివ్యాంగుల పెన్షన్ 6,000 పొందేందుకు కింది వివరాలను తెలపండి. ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయనవసరం లేదంట.
ఒకవేళ మీరు ఇప్పటికే పింఛన్ గిట్లా తీసుకున్నట్టు అంటే ఈ దరఖాస్తు అయితే చేయవలసిన అవసరం లేదు. మీరు ఒకవేళ దివ్యాంగులు అయ్యంటే ఇక్కడ టిక్ చేసి సదరన్ సర్టిఫికేట్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. లేదు అలా దివ్యాంగులు కాకుండా ఇతరులు అని అంటే ఒకవేళ మీకు వృద్ధాప్య పెన్షన్ కావాలంటే ఇక్కడ, గీత కార్మికులు అంటే ఇక్కడ, డయాలసిస్ బాధితులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళ, వితంతు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, పైలేరియా వ్యాధిగ్రస్తులు, బీడీ టేకేదారు జీవనభృతి, మీరు ఇందులో ఏదైతే అది దానిపైన అయితే టిక్ చేయవలసి ఉంటుంది. అన్నిటిపైన టిక్ చేయకండి. మీకు ఏ లబ్ధి అయితే కావాలో ఆ లబ్ధికి మాత్రమే టిక్ చేసుకోండి. నెక్స్ట్ జత చేయవలసినటువంటి ప్రతులు, మీ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ ప్లస్ తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ కాపీ అయితే దీనికి జత చేయవలసి ఉంటుంది. పైన సమర్పించిన వివరాలన్నీ వాస్తవమని ధృవీకరిస్తున్నానని ఉంటుంది. దానిపైన మీ సంతకం కానీ వేలిముద్ర కానీ ఇక్కడ వేసేసి మీ యొక్క పేరు, మీరు ఏ రోజైతే ఇది సమర్పిస్తున్నారో వాళ్ళ ఆ డేట్ అయితే వేసేయండి. వేసేసినప్పుడు సంబంధిత అధికారికి ఇది మీ ఊర్లో ఇచ్చేసినప్పుడు వాళ్ళు ఒక దరఖాస్తు రసీదు అయితే ఇస్తారు. ఆ రసీదును తీసుకొని అయితే దగ్గర పెట్టుకోండి. ఈ విధంగా ప్రజాపాలనకు సంబంధించినటువంటి దరఖాస్తు ఫామ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.